మేఘనా, అబ్బా పొద్దున్నే ప్రశాంతంగా పేపర్ కూడా చదవనివ్వలేదు. ఏమ్మా మేఘనా, ఇదేమైనా పని బాగుందా చెప్పు. అయ్యో మీరా అండి? ఏదో బిజినెస్ పెట్టుకుంటావంటే అప్పుగా డబ్బులు కావాలన్నావు, డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వచ్చి ఎన్ని నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, నెలలు కూడా కాదు. ఎప్పుడైనా డబ్బులు ఇద్దాము అని ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు? ఎప్పుడు రోజు పొద్దున్నే మీరు గుర్తొస్తారండి. గుర్తు రావడం కాదండి, మేము ఇచ్చిన డబ్బులు గుర్తుండాలండి. ఇచ్చేస్తానండి, కొన్ని రోజులు టైం ఇవ్వండి. రోజులు కాదు, సంవత్సరాలు అయిపోయి. ఎప్పుడు ఇస్తావు? సింగారించుకోవడానికి మాత్రం డబ్బులు ఉంటాయి నీ దగ్గర. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? అవసరం లేదా, డబ్బులు ఇస్తే చాలు, టీ కాఫీలు అవసరం లేదు. కానీ సరే అండి, అయితే ఇచ్చేస్తాను. ఇది మధ్య ఆఖరి సార్ చెప్తున్నాను, కొంచెం టైం ఇవ్వండి చాలు. నువ్వు ఇంకోసారి ఫోన్ చేస్తే డబ్బులతోనే ఫోన్ చేయి, లేదంటే నా గురించి తెలుసు కదా. సరే. అసలుకి జాగ్రత్త ముందే చెప్తున్నాను, నా డబ్బులన్నీ కూడా ఇచ్చారు. సరే. ఈమెకి ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏమా మేఘనా? అబ్బా మళ్ళీ ఎవరు వచ్చారో, ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివ్వట్లేదు. కాఫీలు టీలు బాగానే తాగుతున్నావు కానీ అద్దె ఎప్పుడు కడతావు? మీరా ఓనరమ్మ గారు? అది మర్చిపోయావు నన్ను. మర్చిపోలేదండి, ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు కదండి అద్దె ఇచ్చి. నువ్వు అద్దె ఇస్తే మేము బ్యాంక్ వాళ్ళకి కట్టుకుందాం అని చూస్తాం. ఎప్పుడు ఇస్తావు అద్దె? ఇచ్చేస్తానండి, సంవత్సరం అయ్యాక సంవత్సరం అంతా ఒకసారి ఇచ్చేస్తాను కదా. సంవత్సరం దాకా ఆగమంటావు నన్ను? మరి ఆగాలి కదండి, డబ్బులు రావాలి కదా. అలాగే అలాగే, అదేం కుదరదు కానీ ఇంకో నెలలోపు చూసి మొత్తం రెంట్ కట్టాలి. సరే అండి. లేదంటే సామాన్లు బయటికి వెళ్ళిపోతాయి. సరేనండి, మర్చిపోకుండా ఇవ్వాలి. ఇచ్చేస్తాను. మ్యాగీ ఉసే, మ్యాగీ కూడా ప్రశాంతంగా లెక్క పెట్టనివ్వట్లేదు. ఉసే. నువ్వా? అబ్బా ఏంటి ఇలా వచ్చా? నువ్వా? ఎంత బాగా అంటున్నావే, అసలు ఏం చేసావే, ఎంత ముంచేసావే నన్ను. నిజంగానా? నేనేం చేశాను? నోర్మి, అలా బిజినెస్ లో అంత వస్తుంది ఇంత వస్తుంది అంటే, ఇదిగో ఈ మధ్య కొంచెం రావడం మొదలయ్యిందే, రానున్న రోజుల్లో గోల్డ్ వస్తది. కొంచెమేటే లక్షలు లక్షలు తగిలెట్టించావు నాతోని. కోట్లతో వస్తది. 6 నెలల తర్వాత వస్తుంది అన్నావా? సరే బిజినెస్ కదా, ఏ బిజినెస్ అన్నా 6 నెలలు చూడాలి కదా అని వెయిట్ చేశాను. అప్పటికి మా ఆయన వద్దని చెప్తే నీ మాట విని ఎంత ఇన్వెస్ట్ చేశాను. సంవత్సరం అయిపోతుంది, ₹1 ఇంకా లాభం లేదు, అసలు లేదు. ఇంకొక 6 నెలలు వెయిట్ చేయి, నువ్వు చాలా. నాకు అస్సలు చాలా అంటే ఇంక నేను ఓపిక పట్టలేను, మా ఆయనకి నేను చెప్పలేను. నువ్వేం చేస్తావో తెలీదు, నాకు ఏ లాభము వద్దు, నేను పెట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చే చాలు. సరే. బాగా బుద్ధి వచ్చింది. అస్సలు ఇన్వెస్ట్మెంట్ అని, బిజినెస్ లని, లాభం వస్తుందని చాలా భ్రమపడ్డాను. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వు చాలు. అందాక అమౌంట్ అస్సలు వద్దు నాకు. ఓకే, అర్థం చేసుకో మ్యాగీ, నీ మాట విన్నాను నేను, అర్థమైందా? ఓకే ఓకే. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నేను నమ్మాను. అస్సలు మోసం చేస్తాను. ఒక 1 మంత్ టైం నేను నీకు నీ డబ్బులంతా తిరిగి అదే చూస్తాను. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాల్సిందే, లాభం లేదు, ఏదో చేయాలి. అబ్బా మొత్తానికి నా ప్రయత్నం అయితే ఫలించింది. ఎంత మంచి రోబోని కొనుక్కున్నాను, వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వలేను ఎలాను. అదేదో ఆ కొంచెం డబ్బుల్ని ఈ రోబో కొనడానికి వినియోగించాను కాబట్టి ఇక వీళ్ళందరి నుంచి విడుదల పొందొచ్చు. నేను చాలా మంచి పని చేశాను. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా నేను రోబోతోనే జవాబు చెప్తా. మేఘనా, మేఘనా, అయ్యో మీరా? రండి. ఏంటి ఫోన్ చేసి డబ్బులు ఇస్తానన్నావు? అసలు నిజమేనా ఇది? నిజంగానే. అమ్మయ్య, డబ్బులు అయితే ఇచ్చేస్తావు కదా. రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసే ఇచ్చేద్దామని. రండి కూర్చోండి. అందుకే కుర్చీని కూడా చాలా నీట్ గా పెట్టి అన్నాను, ఏమనుకోక అమ్మా, ఏదో డబ్బుల గురించి అని అలా అన్నాను, కానీ చాలా మంచిదాను నువ్వు. ఎంతైనా మంచి అయినా చెడైనా డబ్బు వల్లే కదండి జరుగుతుంది. నా డబ్బులు, నా రోబో లెగు అంటే లెగుస్తుంది. ఏంటి డబ్బులు ఇస్తున్నా పిచ్చి వచ్చిందా ఏంటి? తల్ల మాట్లాడు. డబ్బులేండి, డబ్బులు ఇవ్వడానికే కదా పిలిచాను. డబ్బులు ఇచ్చేయడానికి. నా రోబో నడు అంటే నడుస్తుంది. ఈ అమ్మాయికి ఏదో మీకు డబ్బులు కావాలి కదండి, డబ్బులన్నీ రెడీగా ఉన్నాయి కదా. నా రోబో చంపే అంటే చంపేస్తుంది. అబ్బా ఎంత మంచి రోబోని నేను కొనుక్కున్నాను. ఎప్పుడు ఇస్తావు డబ్బులు, ఎప్పుడు ఇస్తావు అని తల తినేస్తా ఉండేది. చావు కల బాగా కలగా కనిపించింది, అందుకే వెళ్ళిపోయింది మేడం. ఇంకా నేను ఎంతమందికి అయితే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరి పని ఇలానే చేస్తాను. ఏమా మేఘనా, ఫోన్ చేసావు అద్దిస్తాన్ని? చాలా సంతోషం అనిపించిందమ్మా. అవునండి ఓనరమ్మ గారు, కూర్చోండి. మీకోసమే నీ కుర్చీని రెడీ చేసి పెట్టానండి. అవునా? డబ్బులు ఇద్దామని. చాలా మీకు ఎన్ని రోజుల నుంచి డబ్బులు ఇవ్వాలన్నారండి? అద్దె 7 నెలలు అయిపోయిందమ్మా. 7 నెలల?
7 నెలలు ఏంటండి, 3 నెలలు ఇంకా అడ్వాన్స్గా ఇస్తాను. 1 ఇయర్ తీసుకోండి. చాలా సంతోషం అమ్మా. త్వరగా నా రోబో లెగు అంటే లెగుస్తుంది. ఏటమ్మా ఏం మాట్లాడుతున్నావు? సంవత్సరం వరకు మీకు అద్దె ఇచ్చేస్తానంటున్నానండి. అవునా? నా రోబో నడు అంటే నడుస్తుంది. అమ్మ ఏంటి అమ్మ ఎలా మాట్లాడుతుంది? ఏదో 3 నెలలు అడ్వాన్స్ ఇస్తానంటున్నానండి. అవునా? నీలో మాట్లాడు. నా రోబో చంపేయి అంటే చంపేస్తుంది. అబ్బా, నా రోబో హ్యాండ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే 2 అప్పుల నుంచి నాకు విడుదల ఇచ్చేసింది. అబ్బా, ఇలాంటి రోబోని కొనుక్కొని ఎంత అసలు ఎవరు చేయలేని పని నేను చేశాను. ఎంత గొప్ప పని చేశానంటే నా రోబో అన్నీ చేస్తుంది. మ్యాగీ, నువ్వా రా మ్యాగీ, ఎలా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన డ్రెస్ తీసుకొచ్చానే. ఇదేమో నాకు గిఫ్ట్ ఇస్తుంటే నేను అసలైన గిఫ్ట్ ఇవ్వ. సరే సరేలే, ఆ రోజు తిట్టేశాను కానీ ఏమనుకోకే బాబు. ఏమున్నా ఇంట్లో? టీ కాఫీ ఏం తీసుకుంటా? చికెన్ మంచూరియా చెయ్యి. చికెన్ ఆ మంచూరియా. రోజు తిట్టానని ఏమనుకోవద్దే. ఏమనుకోను, నా రోబో లెగు అంటే లెగుస్తుంది. ఆ? నీకు కోట్లలో లాభం వచ్చిందా? నీకు ఇవ్వాలే వద్దా? అందుకేనే బాబు. నా నిజంగా. రోబో నడు అంటే నడుస్తుంది. అలా మాట్లాడుతున్నావేంటి? ఏం లేదే, నీకు వేరుగా వినబడుతుంది. ఇన్ని ముందు డబ్బులు. dress చూడే. డ్రెస్ చూస్తాను నీకు కానీ నచ్చింది తీసుకొచ్చాను చూడు. చూస్తానే, కానీ నా రోబో చంపేయి అంటే చంపేస్తుంది. నేను ఎంత మంచి రోబోని కొనుక్కున్నాను, ఎంతమందికి డబ్బులు ఇవ్వాలో వారందరినీ కూడా ఫ్లాట్ చేసింది. అమ్మయ్య, ఎంత మంచి రోబోని కొన్నందుకు నాకు మనశ్శాంతిగా ఉంది. ఎంత మంచి రోబో అంటే, రోబో లెగు అంటే లెగుస్తుంది. నా రోబో నడు అంటే నడుస్తుంది. నా రోబో చంపే అంటే చంపేస్తుంది. నా రోబో లెగు అంటే లెగుస్తుంది. నా రోబో నడు అంటే నడుస్తుంది. బే అంటే చంపేస్తుంది. ఓకే పిల్లలు, మరి స్కిట్ చూశారు కదా, మీ అందరికీ నచ్చింది కదా. మరి ఈ స్కిట్ మీనింగ్ ఏంటంటే, గర్వానికి ముందు ఏం నడుస్తుంది పిల్లలు? నాశనం కదా. మరి ఆ యొక్క స్కిట్లో ఆ సిస్టరు మరి తనకున్న దాన్ని బట్టి చాలా గర్వించింది కదా. మనం కూడా అనేక విషయాల్లో మరి నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని చాలా గర్విస్తాం, కానీ చివరికి అది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మనము ఏది కూడా, ప్రతిదీ కూడా దేవుని ఇచ్చిన వస్తువుని బట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించే విధంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.